మల్లికార్జున్ గారు మరి కాసేపట్లో మనతోటి జాయిన్ అవుతారు. ముందుగా మనం ద్వారపరెడ్డి జగదీష్ గారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ జగదీష్ రెడ్డి, గుడ్ ద్వారపరెడ్డి మార్నింగ్ జగదీష్ రామ్ గారు. గారు. సో గుడ్ మొత్తానికి మార్నింగ్ మనం అండి. చూస్తూ అలాగే ఉన్నాం మిగతా ఇటీవల సభ్యులు. ఇటీవల మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ గెలుపు విజయం సొంతం అవుతోంది అనేటటువంటి ఒక మార్కు, ఒక సెంటిమెంట్ పడినటువంటి పరిస్థితి. ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికల్లో మనం చూసాం, ఆయన పోటీ చేసి ఆయన ప్రచారం చేసినటువంటి దాదాపు అన్ని స్థానాల్లో కూడా మహాయుతి అభ్యర్థులు గెలుపొందినటువంటి పరిస్థితి. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా 100% స్ట్రైక్ రేట్ తోటి ఆయన దూసుకెళ్ళినటువంటి పరిస్థితి. సో ఢిల్లీలో పవన్ కళ్యాణ్ గారు అడుగు పెడితే అక్కడ బీజేపీకి లాభిస్తుందని మీరు అనుకుంటున్నారా జగదీష్ గారు? తప్పకుండానండి. ఈరోజు జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఒక ట్రంప్ కార్డుగా ఇప్పుడున్న జియో పాలిటిక్స్ లో చూసుకుంటే ఖచ్చితంగా ఆయన ఫస్ట్ రోలో ప్రైమ్ ఫ్రంట్ లో ఉంటారు. అందులో డౌటే లేదు. ద వే ఆయన రాజకీయాల్లో రావటం, ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా చారిత్రాత్మకం. ఒకటి, ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆయన జీవితంలో అంత డిఫికల్టీ ఫేజ్ లో పవన్ కళ్యాణ్ గారు బోల్డ్ గా వెళ్ళి మీతో కలిసి ఉంటాను, ప్రజల కోసం కలిసి చేద్దాం అని చెప్పటం అన్నది దట్ ఈజ్ ఏ హిస్టారికల్. అది ఖచ్చితంగా, అంటే మనం ఇప్పుడు దాన్ని పెద్దగా అనుకోపోవచ్చు కానీ, ఏదో యాక్సిడెంట్లు అనుకోవచ్చు కానీ, బట్ హిస్టరీలో ఇట్ విల్ బి దేర్ అండి. హిస్టరీలో ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సిచ్యువేషనే కాకుండా ఇవాళ చేంజ్ ఆఫ్ గార్డ్ గురించి కూడా తీసుకున్న నిర్ణయం అది. ఆ నిర్ణయంతో ఇవాళ రాష్ట్రమంతా కూడా సుభిక్షంగా ఉంది. అవన్నీ తెలుసు, మనం అవన్నీ ఇప్పుడు. అలాగే అట్ ద సేమ్ టైం ఆయన ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం అయిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు కానీ, ఒక పక్క ఎన్డీఏ ఎలియన్స్ ని, కూటమిని స్ట్రెంగ్థన్ చేయటమే కాకుండా రెండవ పక్క అడ్మినిస్ట్రేషన్ లో కూడా ఎక్కడ కూడా ల్యాప్సెస్ లేకుండా, ఎక్కడ ల్యాప్సెస్ ఉన్నాయో వాటన్నిటిని ఐడెంటిఫై చేసి వాటిని కరెక్ట్ చేసుకొని ముందుకెళ్లే పరిస్థితుల్లో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు విట్నెస్ కాలేదు. అంతగా ఈరోజు అవుతున్నాయి. ఇవాళ ట్రైబల్ ఏరియాలో ఆయన పర్యటన కానీ, లేకపోతే టీటీడీలో కొంతమంది ఏదనొచ్చు కానీ, బట్ అక్కడ కాకినాడ పోర్టుల విషయంలో కానీ కొన్ని డికేట్స్ నుంచి జరుగుతా ఉన్న ఇల్లిజిటిమేట్ యాక్టివిటీస్ అవనాయండి, లేకపోతే ఒక ప్రక్రియ కానీ, వాటన్నిటినీ కూడా ఇవాళ ఎక్స్పోజ్ చేసే కెపాసిటీ. నేను అనేది ఏంటంటే అక్కడ అంత అన్యాయం జరుగుతూ ఉంది, ఇల్లీగల్ గా జరుగుతూ ఉంది, దాన్ని ఎక్స్పోజ్ చేసే ధైర్యం కూడా ఉండాలి కదా. సో అందుకే పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ వీటన్నిటిని చూసుకున్నా కూడా ఇది వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత మహారాష్ట్రలో బీజేపీ ఎన్డీఏ అక్కడ ఏదైతే ఉందో అది వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇన్వైట్ చేయటం, అక్కడ కూడా 100% స్ట్రైక్ రేట్ తో మీరు ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు. ఇవన్నీ చేయటంతో ఒకటి, ఆయన ఈరోజు ఉన్న ఇష్యూస్ ని, అక్కడ ఉన్న ఇష్యూస్ ని మొహమాటం లేకుండా మాట్లాడతారు. ఆ ఇష్యూస్ ని మాట్లాడటమే కాకుండా మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఖచ్చితంగా అడ్రస్ చేయటం, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలో వీటన్నిటిలో కూడా ఆయన టేకింగ్ ద లీడ్. అంచేత ఇవాళ ఢిల్లీ ఎలక్షన్ లో తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అదే కాకుండా నేనేమంటానంటే తెలుగు ప్రజలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ఇచ్చేయటం కాకుండా కంట్రీలోనే ఇవాళ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కాదు, కంట్రీలోనే పవన్ కళ్యాణ్ గారి తాలూకా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కానీ, స్టైల్ ఆఫ్ అప్రోచ్ కానీ, అది అట్మోస్ట్ డౌన్ టు ద ఎర్త్. ఆయన రాజకీయాల్లో ఆయన అప్రోచ్ ఏంటంటే డౌన్ టు ద ఎర్త్. హీస్ టచింగ్ ద కామన్ మ్యాన్ టచ్ చేయడంతో ఒక్కసారి ఇమోషనల్ అటాచ్మెంట్ వస్తా ఉంది దీనికి ప్రజల నుంచి ఇమోషనల్ అటాచ్మెంట్ హీఈస్ గెటింగ్. ఆ ఇమోషనల్ అటాచ్మెంట్ ఏంటంటే ఇట్ విల్ బి లాస్టింగ్ బాండ్, అండ్ అది అందులో విజయం సాధించడంలో తిరుగులేని ఇది ఉంటుంది, ఎవరు కూడా చేంజ్ చేయలేరు. సో ఆయన వెళ్లే ముందు ఏదో మాట్లాడేసి వచ్చేసాము, లేకపోతే ఎన్డీఏ ఓటేయండి అని చెప్పడం లేదు. అక్కడ ఉన్న క్రక్స్ ఆఫ్ ద ఇష్యూస్ ఏమున్నాయి,
ఆ ఇష్యూస్ ఇటీవల మనం చూసాం కదా, మహారాష్ట్రకి సంబంధించినటువంటి ఎన్నికల్లో ఆయన ప్రచార శైలిని మనం చూసాం. ఏదో వెళ్ళి మహాయుతి కూటమికి ఓటేయండి, లేకపోతే బీజేపీ అభ్యర్థులకు ఓటేయండి అని చెప్పేసి ఆయన కోరలేదు. ఆయన ఒకటే చెప్పారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఆ పరిస్థితులకు ఇప్పుడు ఉన్నటువంటి ఆవశ్యకత ఏంటి, కూటమి రావాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి, నిర్ణయం మీదే అని చెప్పేసి కూడా ఆయన కొన్ని సందర్భాలు చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి అనేక అంశాలను ఆయన అక్కడ టచ్ చేశారు. చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి అంశాలను కూడా టచ్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. సెంటిమెంట్తో కూడినటువంటి అంశాలను కూడా ఆయన టచ్ చేసినటువంటి పరిస్థితి. క్యారియన్. అదే ఇప్పుడు ఒకసారి ఢిల్లీ చూస్తే మీరు ఆల్రెడీ చెప్పారు, ఢిల్లీ పొలిటికల్ సినారియో ఇవాళ ఏంటి. అక్కడ వాట్ ఎవర్ ఇట్ మే బి 3 సార్లు ఆప్కి ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టినా కూడా చివరికి వచ్చేటప్పటికి ఇవాళ సో మెనీ ఇష్యూస్ లో కాంప్లికేషన్ కూలిపోయి. సో ఢిల్లీ ప్రజలకు ఇప్పుడు డైరెక్షన్ కావాలి, కాన్ఫిడెన్స్ కావాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా హీ విల్ ప్లే క్యాటలిస్ట్ రోల్. అందులో ఏమీ సందేహం లేదు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేటప్పుడు ఆయన వాళ్ళతో మాట్లాడి, ఇప్పుడు ఢిల్లీ ప్రజలు ఏంటంటే దే ఆర్ ఇన్ ద క్రాస్ రోడ్స్, దే కాంట్ బిలీవ్ ఆమ్ ఆద్మీ పార్టీ, అలాగే కాంగ్రెస్ ని కూడా బిలీవ్ చేయలేరు. కాబట్టి ఇప్పుడు ఓన్లీ ఆల్టర్నేటివ్ ఎన్డీఏ ఉంది. బట్ ఈ ఎన్డీఏలో కాన్ఫిడెన్స్ ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళని ఎన్డీఏకి అటాచ్ చేసి ప్రజల తాలూకా ప్రజల తాలూకా ఆలోచనల్ని వాటర్ గా టర్న్అవుట్ చేయడానికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు విల్ ప్లే ఏ వెరీ బిగ్ రోల్ అండి. అది ఖచ్చితంగా మళ్ళీ మనం వీ కెన్ సీ ద సేమ్ రిజల్ట్. మహారాష్ట్రలో ఎవరు వచ్చిందో అదే రిజల్ట్ ఢిల్లీలో రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అదే జగదీష్ గారు, జనసేన రాష్ట్ర అధికారి వివేక్ బాబు గారు, గుడ్ మార్నింగ్ అండి.